లేడీ అమితాబ్ విజయశాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించారు. అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వేసి ఎంతగానో మెప్పించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విజయశాంతి గారు స్టార్ హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో రచ్చ చేశావంటే ఆమె క్రేజ్, ఆమె రేంజ్ ఎటువంటిదో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలకు గుడ్ బై చెప్పింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య సరిలేరు నీకెవరు చిత్రంతో నటించింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో అమ్మ పాత్ర పోషించింది. విజయశాంతి తన కెరియర్లో వందల చిత్రాల్లో నటించింది. అందులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి నటించింది. అత్యధికంగా వీరి కాంబినేషన్లో మూవీస్ చేసింది, మెప్పించింది. హిట్ కాంబినేషన్గాను నిలిచింది. అయితే ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసే సమయంలో వారికే పోటీ ఇచ్చింది విజయశాంతి. అయితే ఆమె లీడ్గా మూవీస్ చేసే సమయంలో చిరంజీవి, బాలయ్యలతో సినిమాలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఆమె మూవీస్ చేస్తున్న నేపథ్యంలో చిరు, బాలయ్యలతో సినిమా చేసే అవకాశం ఉందా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ఆమె సంచలనమైన కామెంట్స్ చేసింది. చిరు, బాలకృష్ణలతో మళ్ళీ సినిమాలు చేయడం గురించి విజయశాంతి మాట్లాడుతూ ఇకపై తాను వారితో సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చేసింది. తాను మున్ముందు సినిమాలు చేయబోనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి. ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటాం. ఇప్పుడు సినిమాలు చేయడానికి కుదరదు అని, అందులోనూ చిరంజీవి, బాలకృష్ణలతో సినిమా చేసే అవకాశం లేదని, ఇకపై చేయబోనని తెలిపింది.